హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. జీపీఎస్, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, పూర్తి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. సో వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సీఎంకి కొత్త టెన్షన్ పట్టుకుందండి. అదే అండి ఓపీఎస్ గురించి. ఉద్యోగులు అంగీకరిస్తారా, ఉద్యమాలకు సిద్ధం అవుతారా అని అయితే సో కేంద్రం ప్రకటించినటువంటి ఈ యూపీఎస్కి ఉద్యోగులు అంగీకరిస్తారా లేదా ఉద్యమాలకు సిద్ధమవుతారా అని అయితే టెన్షన్ పట్టుకుందనమాట. ఎందుకంటే ఈ యూపీఎస్ అనేది జీపీఎస్ ఏదైతే గత వైఎస్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో జీపీఎస్కి అయితే ఈక్వల్గా ఉంటుంది దాదాపుగా. సో ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఎవరికి ఉంటుందో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గత 2 ఎన్నికల ఫలితాలు చూస్తే స్పష్టంగా ఇదే అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 2024లో ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడానికి వారే కారణం అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఇప్పుడు చంద్రబాబు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్‌గా ఉన్నారా? సిపిఎస్ రద్దులో చంద్రబాబు వైఖరి ఏమిటి? అనే పలు సందేహాలకు కేంద్ర బిందువుగా ఇప్పుడు మారబోతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీనిని రద్దు చేయలేకపోయినా జగన్ సర్కారు దాని స్థానంలో జీపీఎస్ అనే కొత్త గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ని అయితే తీసుకొని వచ్చింది. దీనిలో ఉద్యోగుల బేసిక్ పేపై అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేపై 50% సొమ్మును పెన్షన్‌గా ఇస్తారు. తదనంతరం వారిపై ఆధారపడిన వారికి ఆ 50%లో మరొక 60% పెన్షన్‌లో భాగంగా అయితే ఇస్తారు. అంటే ఈ లాస్ట్ డాన్ బేసిక్ పేలో 30% ఇస్తారనమాట ఫ్యామిలీ పెన్షనర్‌కి. సో దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించి టీడీపీకి అండగా అయితే నిలిచారు. ఎందుకంటే వారంతా కూడా ఓపీఎస్‌ని కోరుకుంటున్నారు. ఇదే అంశం పైన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ జీపీఎస్ విధానం పైన ఆలోచిస్తాము. గరిష్టంగా ఒక సంవత్సరం కాలం అయితే ఇవ్వండి. ఖచ్చితంగా న్యాయం చేస్తాము అనైతే హామీ ఇవ్వడం జరిగింది ఉద్యోగ పెన్షనర్స్‌కి అందరికీ. అయితే ఇప్పుడు కేంద్రం జాతీయ పెన్షన్ పథకాన్ని అంటే ఎన్‌పీఎస్‌ను తీసుకొని వచ్చింది. దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను కూడా కోరడం జరిగింది. రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి అమలు చేయొచ్చు, లేదంటే కొత్త పథకాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారికి పెన్షన్ టెన్షన్ అయితే తగులుకుంది. ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఈ మేరకు. కేంద్రం అమలు చేస్తున్నటువంటి ప్రకటించిన పెన్షన్ పథకం గత ప్రభుత్వంలో జగన్ గారు తీసుకొచ్చిన జీపీఎస్‌కు కాపీగా ఉందట. ఈ క్రమంలో జగన్ తీసుకొచ్చిన పెన్షన్‌ను అమలు చేస్తే టీడీపీ ముద్ర ఏమీ ఉండదు. పైగా దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్స్ ఉంటుంది. దీంతో చంద్రబాబు గత కొద్ది రోజులుగా తర్జన భర్జన పడుతున్నారట. సో ఈ సిపిఎస్, జీపీఎస్, ఎన్‌పీఎస్, యూపీఎస్ ఇవన్నీ కాకుండా పెన్షన్లు కోరుకుంటున్నటువంటి ఓపీఎస్‌ను ప్రకటిస్తే వారు మరింత హ్యాపీగా ఫీల్ అవుతారు. అటువంటి ప్రభుత్వము ఎప్పటికీ అధికారంలోనికే ఉంటుంది అనేది నా అభిప్రాయము. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.